ఓకే. హౌ ఆర్ యూ? హాయ్. ఓకే. వాట్ ఈస్ యువర్ విలేజ్ నేమ్? వాట్ ఈస్ యువర్ డిస్ట్రిక్ట్ నేమ్? కరీంనగర్. కరీంనగర్ ఎప్పుడైనా వెళ్ళిండ్రా? చూసిండ్రా కరీంనగర్లో? కరీంనగర్ సిటీని చూసిండ్రా? కరీంనగర్ సిటీ. ఇది చూడండి, తీయడం చూస్తే మీకు ఎట్లా ఏది గుర్తొస్తుంది? కరీంనగర్ చూసిందా? స్మార్ట్ సిటీ. స్మార్ట్ సిటీ. ఓకేనా? ఇందులో ఏమేమి ఉన్నాయి? ప్లేసెస్. ప్లేసెస్ ఉన్నాయి. సిగ్నల్. ప్లేసెస్. బ్యాంక్, హాస్పిటల్, ప్లేసెస్, స్కూల్, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, టెంపుల్, టెంపుల్ చర్చ్, మాస్క్ ఉంది. అవునా? ముఖ్యమైనది ఇక్కడ సిగ్నలింగ్ సిస్టమ్. ఏంటిది? ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడ ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వైపు ప్రమాదాలు జరగకుండా, యాక్సిడెంట్ జరగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈరోజు మనం ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్ సిగ్నల్స్ చూడండి, ఇక్కడ ఏం లైట్ ఉంది? గ్రీన్, ఎల్లో, రెడ్. గ్రీన్, ఎల్లో, రెడ్. గ్రీన్ లైట్ వెలిగితే ఏమవుతుంది? గ్రీన్ లైట్. ఓకేనా? గ్రీన్ లైట్ వెహికల్స్ వచ్చేటప్పుడు కాదురా, పోవాలిరా, ఆగాలి. రెడ్ పోవాలి. ఆగాలి. రెడ్ లైట్ పడ్డప్పుడు ఏం చేయాలి? వెహికల్స్, వచ్చే వెహికల్స్ ఆగాలి. తర్వాత ఎల్లో లైట్ పడ్డప్పుడు స్టార్ట్ చేయాలి. వెరీ గుడ్. ఎల్లో లైట్ పడ్డప్పుడు స్టార్ట్ చేయాలి. ఎల్లో లైట్ పడ్డప్పుడు స్టార్ట్ చేయాలి. రెడీ కావాలి. గ్రీన్ లైట్ పడ్డప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలి. ఓకేనా? ఏం కలర్స్ ఏమున్నాయి? గ్రీన్, ఎల్లో, రెడ్. గ్రీన్ లైట్ పడ్డప్పుడు వెళ్ళిపోవాలి. ఎల్లో లైట్ పడ్డప్పుడు రెడీ ఉండాలి. రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగిపోవాలి. అయితే దీన్ని ఏమంటామని సిగ్నలింగ్ సిస్టమ్ అంటాం. ఈ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుంది? 4 రోడ్ల మధ్యలో, కూడలి 4 రోడ్ల మధ్యలో ఉంటుంది. దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మనకు ప్రమాదాలు జరగకుండా, యాక్సిడెంట్ జరగకుండా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? మనకి ఇక్కడ ఇంకేముంది? జీబ్రా క్రాసింగ్ ఉంది. ఇక్కడ సందీప్ జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ అంటారు దీన్ని. జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది తెలుసా? జీబ్రా క్రాసింగ్ ఇక్కడ వచ్చినప్పుడు వెహికల్స్ ఏమవుతుంది? స్లో చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి వెహికల్ అనేది ఎందుకు స్లో చేసుకుంటుంది? స్లో ఎందుకు చేసుకుంటుంది? ఇక్కడ వేరే వెహికల్స్ కాదు, మనుషులు నడవడానికి, పాదాచారులు, బాటసారులు ఉంటారు కదా, కాలి నడక నడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నడవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది స్లో చేసుకుంటుంది. స్లో చేసుకుంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇది ఫుట్పాత్. ఫుట్పాత్ అంటే తెలుసా మీకు? సార్, ఫుట్పాత్ అంటే తెలుసా నాన్న? ఫుట్పాత్ అంటే ఏంటిది? మనకు నడిచే వాళ్ళు, అంటే వెహికల్స్ లో వెళ్ళకుండా నడుచుకుంటే కొందరు వెళ్తారు కదా, వాళ్ళు వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? అర్థమైంది అందరికి? ఇది జూ ఉంది. జూలో మీకు చూసారా? జూలో ఎనిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి. జూలో ఉంటుంది. కరీంనగర్ సిటీకి వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ కూడా కనబడతాయి. అంటే ఇవి ఎక్కడ ఉంటాయి? సిటీలలో మాత్రమే ఇట్లాంటి కనబడతాయి. ఇది స్మార్ట్ సిటీ. ఇక్కడ విండ్ ఫ్యాన్ ఉంది. తర్వాత సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. సరే, ఇక్కడ చూడు సందీప్, ఇక్కడ ఇదంతది ఒకసారి పిల్లలది ఓకే. ఇది మనకు చాలా ప్రమాదాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా?